కాలేజీలు ఏమేమి కాలేజీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ ఫీజులు ఏంటి, వాళ్ళ గ్రేడ్స్ ఏమిటి, మన పిల్లల్ని ఎక్కడ చేర్చుకోవాలి, ఒక మంచి విద్యా సంస్థలు చేర్చుకోవాలి, వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ ఏమిటి, వాళ్ళకున్నటువంటి స్టాఫ్ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, అది కూడా అన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజున గవర్నమెంటు ఫీజులు కూడా ఫిక్స్ చేస్తున్నప్పటికీ కూడా సారీ మీ ఇట్లా అంటున్నట్టు మీరు ఎవరు ఏమనుకోవద్దు, కానీ అదనపు ఛార్జీలుగా చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నట్టు జరుగుతుంది. అది మీకెలా తెలుసు అని మీరు ఎవరిని అడగవచ్చు. నాకు మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టుకొని బాగా తెలివితేటలుండి బాగా చదువుకునే పిల్లలు వాళ్ళకి దగ్గర డబ్బు లేక వాళ్ళకి ఆర్థిక ఇది లేకుండా ఎంతోమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలామంది. అలాంటి బెస్ట్ టాలెంట్లో కొంతమందిని, అతి కొద్ది మందిని మేము సెలెక్ట్ చేసుకొని ఈ కాలేజెస్లో పంపిస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజీ కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఐఐటికి కానీ, బిట్స్ పిల్లారి కానీ, ఇట్లాంటి ఏ టైంకి పంపిస్తున్నాం. కానీ అక్కడికి వెళితే ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క ఫీజు అంటున్నారు. ఏమిటి అర్థం కావటం, ఒక స్టాండర్డ్ అనేది లేకుండా అవుతుంది. మరి గ్రేడ్స్ని బట్టి గవర్నమెంట్ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అని ఏమన్నా పెట్టి అలా ఇస్తున్నారు ఏమో తెలియదు. కానీ ఆ కాలేజెస్లో అదనపు ఛార్జెస్ అని చెప్పి చాలా వసూలు చేస్తున్నారు. మా దగ్గరకు వస్తాయి, ఏమంటే మీరు అఫీషియల్గా ఇస్తే బాగుంటుంది, మీ కాలేజీకి ఇంత ఫీజు అని ఉంది కదా, కాలేజీ తీసుకోకుండా మీరు ఎక్స్ట్రా ఛార్జెస్లు ఎందుకు చేస్తున్నారు, ఏదో డిపాజిట్లు అంటున్నారు, ఏదో అంటున్నారు. అంటే అది తప్పు అని నేను అన్ను. ఇవాళ రోజున గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ల కంటే మీరు చాలా ఎక్కువే ఖర్చు పెడుతున్నారని నేను అనుకుంటున్నాను. తర్వాత మంచి లెక్చరర్స్, మంచి ప్రొఫెషన్స్ కావాలి అనుకుంటే ఎక్కువ జీతాలు వాళ్ళకి తప్పదు. ఇదివరకటి రోజులో బతకలేక బడిపంతులు అనేవారు. ఇవాళ రోజున బడిపంతుళ్ళు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందరూ కూడా అద్భుతంగా మంచి మంచి శాలరీస్తో చాలా చేస్తున్నారు. అందుకని దయచేసి అలాంటిది ఎక్కువ ఫీజులు మాత్రం చేయకండి. ఎందుకంటే మాకు వచ్చే దాంట్లో మేము ఏదో కొంతవరకు చేయాలనే ఉద్దేశంతో మా ట్రస్ట్ ద్వారా కొంత చేస్తున్నాం. దాంట్లో కూడా అసలు ఫీజుల కంటే పై ఫీజులు ఎక్కువైపోతున్నాయి. దయచేసి వాటిని మరి జాగ్రత్తగా చేస్తే బాగుంటుందేమో నా విన్నపం. అది బహుశా ఐ మే బి రాంగ్ ఇన్ దిస్.